స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఆప్షన్ ట్రేడింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు మూమెంటం అనేది కనిపించింది నాకైతే. అయితే డే టైం తీసుకోలేదు, ఈవినింగ్ టైము క్లోజింగ్లో చేశాను అనమాట. క్లోజింగ్ కూడా అది కూడా అంటే వన్ డైరెక్షన్లో ఫాలో అవుతుంది అన్న కన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే నేను పిఈ సైడ్ తీసుకున్నాను అనమాట. రిస్క్ చేయదలుచుకోలేదు, అందుకని నేను ఏం చేశానంటే ఒక స్లాట్ బై చేశానండి. స్ట్రైక్ ప్రైస్ వచ్చి నిఫ్టీ 24,000లో తీసుకున్నాను పుట్టు. అంటే నాకు 1,100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు 113 రూపీస్ అంటే 10% ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జిట్ చేస్తాను. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, ప్రాఫిట్ వచ్చింది 10%, సరిపోయింది నాకు. నా పెట్టిన దానికి పర్ఫెక్ట్ వచ్చింది. కాకపోతే నేను ఇంకొంచెం మంచి స్ట్రైక్లో తీసుకుంటే ఇంకా వద్దును, కానీ అత్యాశ ఉండకూడదు అనమాట. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోదాం మనప్పుడు. సో చూసుకున్నట్టయితే మన ఈటీఎఫ్ వచ్చేటప్పటికి ఇది ఏటో మరి ఇది పొద్దునంతా ప్రాఫిట్గానే ఉంది. సడన్గా ఎండింగ్లో క్లోజింగ్ ఇచ్చిందనమాట. క్లోజింగ్లో మొత్తం కొంచెం ఫాల్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ మీరు చూసుకున్నారంటే వన్ డైరెక్షన్లో ఫాల్ ఇచ్చిందండి నిఫ్టీ కూడా. సో అదే మూమెంటంలో ఇలా ఇది కూడా ఫాల్ అయిందనమాట. సో ఈటీఎఫ్స్ వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ కూడా. సో ప్రజెంట్ అయితే మనం ఇంకా ప్రాఫిట్ నష్టాల్లో లేను, అలాగని ప్రాఫిట్లో లేను, ఈక్వల్గా ఉందన్నమాట ప్రజెంట్ అయితే. సో మన స్ట్రైక్ ప్రైస్ మనం 57.99 దగ్గర బై చేసాము. మొత్తం నిన్న మండే రోజు బై చేసిన షేర్లు కూడా మొత్తం కలిపి 61 షేర్లు అనమాట. లెట్స్ చూద్దాం మరి. ఇంకా టైం ఉంది కదా మనకి ప్రాఫిట్ అవడానికి. సో ఈలోగా మన ఎస్జేవైన్ గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. సో ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చి చూస్తే ఎస్జేవైన్ వచ్చేటప్పటికి మనం టోటల్ 255 షేర్లు అయితే బై చేసాం అనమాట. స్ట్రైక్ ప్రైస్ వచ్చి 121 దగ్గర అయితే ఉందన్నమాట. ప్రజెంట్ 5,000 రూపాయలు 700 రూపాయలు 5,700 రూపాయలు లాస్ట్లో రన్ అవుతుంది. ఈరోజు కొంత ప్రాఫిట్ పుష్ ఇచ్చిందనమాట. యాక్చువల్లీ ఈరోజు 100 రూపీస్ కూడా రీచ్ అయింది ఎస్జేవైన్. నేను ఒకటే అనుకున్నాను అనమాట, ఈ అమ్మాయి ఇది 100 దాటిందంటే ఇంకా మొదలెట్టేస్తుంది ర్యాలీ అనుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ పడిపోయింది, ఏంటో పేకమాడలో పడిపోయింది, మళ్ళీ 98కి వచ్చేసింది. సో ఈరోజు పెట్టాను అనమాట 98 దగ్గర ట్రిగరింగ్ ప్రైస్ పెట్టి 5 షేర్స్ పెట్టాను, కానీ ట్రిగర్ అవ్వలేదు. ఏం చేయను? సో ట్రిగర్ అయ్యి ఉంటే గ్యారెంటీ ఈరోజు కూడా 5 షేర్స్ బై అవుతున్నాను. ఇట్స్ ఓకే, నాట్ ఏ ఇష్యూ. ముందు ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ట్రై చేద్దాం. బట్ ప్రజెంట్ అయితే ఈరోజు కొంచెం పుష్ ఇచ్చిందండి. ఓకేనా, సో మెల్లమెల్లగా పుష్ చేస్తుంది అని అనుకుంటున్నాను ఎస్జేబీఐను రానున్న రోజుల్లో. ఇదేనండి. ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ కొట్టండి, అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో ఫాలో అవడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఉంటాను మరి, బాయ్.